ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా చాలామంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహం అవ్వడం లేదు. కారణం ఏమిటి అన్నట్లయితే ఒకవైపు గ్రహాలు అనుకూలించకపోవడము, అనేక రకాలైన పరిస్థితులు అనుకూలించినను మితిమిన కోరికల కారణం చేత అవ్వట్లేదు. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపితే, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడము, గృహంలో వీరికి తూర్పు ద్వారం ఉండబడిన వారికి తప్పక ఇంటి గుమ్మం ఎదురుగా గుమ్మడికాయ కట్టుకోవడం, ఉత్తర సింహద్వారం అయితే తప్పకుండా గుమ్మడికాయ కట్టి తీరాలి. అలాగే శని యొక్క తీవ్రత అధికంగా ఉంది కనుక ఈ యొక్క అంటే విజిటర్స్ వచ్చేటువంటి కూర్చునే ప్రాంతంలో కానీ మనం అనేక మంది ఇంట్లోకి వచ్చిపోయేటువంటి ఈ యొక్క ప్రాంతంలో సైంధవ లవణ ఉప్పు దీపం తప్పక పెట్టి తీరాలి. అలాగనే పూజా మందిరంలో అంటే గురు శుక్రుల అంటే రాశాధిపతి గురువు, వివాహం కావాలంటే ఎవరి బలం యొక్క బలం ఉండాలి? శుక్రుడి యొక్క బలం ఉండాలి. అలాగా వీళ్ళిద్దరూ సమస్థితి ఉంటేనే వివాహం అవుతుంది. ఎక్కువ మంది ధనుసు రాశి జాతకులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, చలనచిత్ర రంగాల్లో ఉండబడిన వారు, అలాగనే యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివ్ రంగాలుగా ఉండబడిన వారు, జర్నలిస్టులు, వార్తలు చదివేవారు అధికంగా ఉంటారు. అంటే స్వతంత్ర అభిప్రాయాలు, స్వయం నిర్ణయాలు, స్వయం శక్తి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో వీళ్ళు తొందరగా ఎవరిని నచ్చరు. నచ్చిన వారితో ఎక్కువ కాలం ప్రయాణం చేయడానికి కూడా అటు ఇటులో సందేశిస్తూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో గృహంలో దేవేంద్రుడి యొక్క ఛాయాచిత్రాన్ని, కళ్యాణి మాత ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఈ శని యొక్క దోష నివారణకు సైంధవ ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకొని చేయడం వలన సకలమైనటువంటి ప్రతి గురువారం, శుక్రవారం తప్పక ఉపవాసాన్ని స్వీకరించడం, ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరింపచేయడం, శుక్రవారం పూట తెలుపు రంగు వస్త్రాలను ధరింపచేయడం, మల్లె పువ్వులతో దుర్గామాతకు అలంకరించడం వలన శీఘ్రమేవ వివాహం కలిగి ఆ దంపతులు అన్యోన్య గృహస్థాశ్రమ జీవితాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు.